నమస్తే. అందరూ పూజలు చేస్తారు. పూజలు చేసేటప్పుడు శ్లోకాలు చేస్తూనే ఉంటారు. ఆ శ్లోకాలలో ఒక శ్లోకము అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాం దేహీ చ పార్వతి అనే మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రాన్ని రోజుకు ఒకసారే జపిస్తారు. మంచిది. దీన్ని రోజు ఒక 20 సార్లు, 50 సార్లు, 100 సార్లు అట్లా ఒక దీక్షగా ఒక 3 వారాలు, 40 రోజులు, ఒక 100 రోజులు అట్లా పెట్టుకొని దీన్ని నిమ్మలంగా నిదానముగా అన్నపూర్ణేశ్వరు గారిని స్మరిస్తూ కొద్ది రోజులు మీరు చేయగలిగితే జీవితంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆహారము సంపూర్తిగా లభిస్తుంది. మీరు ఎక్కడున్నా ఆహారం అనేది ఏదో ఒక రూపంలో మీకు అందజేయబడుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా. మీరు ఒక మాల తీసుకొని జపం చేసినా ఇంకా బాగుంటుంది. జపం చేయలేకపోయినా మీరు ఎక్కడన్నా ప్రశాంతంగా ఉన్నప్పుడు మినిమం పొద్దున్నే స్నానం చేస్తుంటారు, అప్పుడు చేస్తే బాగుంటుంది. పొద్దునంతా ఆఫీసులకు పనులకు వెళ్తారు కాబట్టి మీరు ఎప్పుడైతే విరామం మీకు కొంచెం సమయం జరుగుతుందో ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చోండి. అంతకుముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. పాదరక్ష వదిలేసి అమ్మవారిని ధ్యానిస్తూ మీకు ఎన్ని సార్లు మీరు చెప్పగలరో అన్నిసార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని కౌంటింగ్ కోసం జపించవద్దు. అమ్మ అనుగ్రహం కోసం జపించండి. 4 సార్లు జపించిన చాలు. కంప్లీట్ కావాలి అంటే 108 కంప్లీట్ కావాలని, 116 కంప్లీట్ కావాలని, 200 కంప్లీట్ కావాలని చక్క చేయడం వల్ల ఫలితం ఉంటుంది. కాకపోతే కొంచెమే ఉంటుంది. ఎక్కువ ఫలితము చిన్నగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ అంతఃకరణ ద్వారా బ్రెయిన్ సిస్టమ్కి లోపల జీవుడికి నాడుల్లోనూ ప్రవేశించి జీవుడికి చేరుతుంది. చక్రాల్లోకి వెళ్తుంది. పంచకోశాలకి కణానికి అణువులోకి చేరుతుంది. స్పీడ్గా జపించడం వల్ల ఏమవుతుందంటే అది వెళ్తుంది, కాకపోతే అంత ఎఫెక్ట్గా వెళ్ళదు. కాబట్టి మీరు జపించే ఈ మంత్రము అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ అమ్మవారి నుంచి ఆ శక్తి సహస్రారానికి, బ్రెయిన్కి, ఇట్లా మీ హృదయంలోకి, అట్లా మీ కణాల్లోకి ఆ శక్తిని ఈ చక్రాలు మీకు తెలుసుంటే చక్రాలకి పంచకోశాలకి కూడా వెళ్ళి జీవుడికి కూడా చేరుతున్నట్లు మీరు భావన చేసి జపించగలిగితే ఆ అమ్మవారి కృప మీలోకి వెళ్ళడం వలన ఏమవుతుందిరా అంటే ఆ శక్తి, ఆ మంత్రం యొక్క శక్తి వెళ్ళడం వలన మీకు అన్నము ఎక్కడ పోయినా సమృద్ధిగా 3 పూటలా మీకు లభిస్తుంది. ఇది ఒక నమ్మకంతో ఎవరెవరికి కావాలో వారందరూ చేయగలిగితే ఇది వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారికి బతకడానికి ఏదో ఒక రూపంలో ఎక్కడి నుంచో ఒకసారి ఏదో ఒక రూపంలో ఆహారం అనేది అందజేయబడుతుంది. కాబట్టి అమ్మవారి మీద భక్తితో మీరు చేయగలిగితే, నమ్మకం ఉంచి మీకు అంత శుభమే జరుగుతుంది. ఈ మంత్రము మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ స్పీడ్లో అయినా మినిమం పలకండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం
భిక్షాం దేహి చ పార్వతి. ఇది ఈ మంత్రం ఈ స్పీడ్లో పలకవలసి ఉంటుంది. ఈ మంత్రమును ఉచ్చరించేటప్పుడు మీలో భక్తి వినయము యాడ్ అయితే దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. అంటే మీకు వచ్చే అనుగ్రహం యొక్క శక్తి పెరుగుతుంది. స్పీడ్గా కంప్లీట్ చేసేస్తే ఎంతో అంత ఉంటుంది. నిదానంగా భక్తితో వినయంతో చేయడం వల్ల మీకు ఆ శక్తి అనేది మీలోకి వచ్చి మీ లోపలంతా ప్రవేశించి మీ జీవుని యొక్క శక్తిని పెంచుతుంది కూడా. మంత్రానికి మధ్యలో కూడా ఒక 10 సెకండ్ల గ్యాప్ కూడా ఉంచాలి. 10 ఉంచినా పర్లేదు, నిమిషం ఉంచినా ఇంకా బాగుంటుంది. ఆ నిమిషంలో వెళ్ళి అణువుకు అంతా వెళ్ళి జీవుడి దాకా వెళ్ళి చేరి శక్తివంతం చేస్తుంది అన్నమాట. అందరూ అభివృద్ధి చెందాలని ఆశిస్తూ నమస్తే.